తన పొలంలో టెంకాయలు కొయ్యనీయకుండా అడ్డుకుని తనపై కొందరు దాడి చేశారని నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం పరిధిలోని గంగపట్నం గ్రామానికి చెందిన రైతు కాజా రమ్తుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బాధితులు మీడియాతో మాట్లాడారు. నడుము నొప్పితో బాధపడుతున్న తాను కొద్ది రోజుల క్రితమే నడుముకు సర్జరీ చేయించుకున్నానన్నారు. జీవనాధారం కోసం తమ పొలంలోని టెంకాయలను కోసుకునేందుకు తమ పొలంలో ఉండగా మా గ్రామానికి చెందిన కొందరు తనపై విచక్షణ రహితంగా దాడి చేశారని వాపోయారు. తన ఆరోగ్య పరిస్థితి చెప్పినా కూడా పట్టించుకోకుండా ఎంత ప్రాధేయపడినా తనపై దాడి చేశారన్నారు. వారి వల్ల నాకు ప్రాణహాని ఉందని వెంటనే పోలీసులు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. మా నాన్న మా తమ్ముడు ఇద్దరు పొలంలోకి వెంకాయలు కోసేవాళ్ళు తీసుకెళ్లారు. కోసేదానికి తీసుకెళ్తే వాళ్ళు చిట్టెక్కి పోయినలేదు. తర్వాత వీళ్ళిద్దరు బొట్టుగురు సుధీరు బొట్టుగురు సురేష్ వీళ్ళందరూ గొడవలు వేసుకొని మా చెట్ల కింద మీరు కోసేది మా పొలంలో మేము చెట్లు కాయలు కోసుకుంటే మా ఏడాడున్నాయి మీకు పొలం అని చెప్పి సురేష్ కొట్టి రోడ్డు మీద తోసేసాడు. గొంతు పిసికి రోడ్డు మీద పడిపోయింటే మేము వెంటనే ఆటో తీసుకొని వచ్చి అంబులెన్స్ మాట్లాడుతాము. అంబులెన్స్లో తీసుకుని ఆదాన్ని హాస్పిటల్కి వచ్చాము. కేసు పెట్టిన దాకా ఈ కేసు తీసుకోము. కేసు తీసుకున్న తర్వాత హాస్పిటల్లోనే వాళ్ళు కేసు తీసుకొని తర్వాత డాక్టర్ చూస్తా అన్నాడు. మెడ నరాలు బాగా దెబ్బతిని గడ్డగట్టేస్తున్నాయి, అడ్మిట్ అవ్వమన్నారు. 4 రోజులు అడ్మిట్ అయ్యి అప్పుడు 4 రోజుల తర్వాత రికవరీ అయితే పంపిస్తా ఉన్నారు. అది అబ్జర్వేషన్లు పెట్టి ఒకవేళ పక్షవాతం వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది దానివల్ల అని చెప్పి డాక్టర్లు చెప్పారు. దానికోసం ఇక్కడే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నాం. హాస్పిటల్కి ఇప్పుడు దాకా 45,000 పైన అయిపోయింది. నిన్న ఒక్క రోజుకి నిన్నటి నుంచి ఇప్పుడు దాకా లేరు. కానిస్టేబుల్తో చెప్పారు. ఆడ ఇక్కడ ఉండే కానిస్టేబుల్ వచ్చి అతనికి వాట్సాప్ పెట్టి చెప్పారంట. మేము అక్కడికి మళ్ళీ వెళ్ళలేదు. అలా ఏం డాక్టర్ వస్తా ఉన్నారండి. మండలం నెల్లూరు జిల్లా టెంకాయలు పోయారు మా అబ్బాయి మా ఆయన ఇద్దరు. పోతే మా అబ్బాయిని ఎందుకు వచ్చారా నువ్వు ఎడికాని అడిగారంట. బొద్దుకూరు సురేష్ అన్నారంట. సుధీరు ఆమె అంటే మా అబ్బాయి మా కైలోకి నేను రాకుండా ఏడబోతాను అన్నాడంట. అన్నపట్ట నీకు ఏడుందరా అని చెప్పి వచ్చి గొంతు పిసికేశారు. గొంతు పిసుకటం సురేష్ పెట్టి పిసికేసాడంట. మా అబ్బాయిని చంపేసేదానికి పిసికారా లేకుంటే బతికించేదాన్ని పిసికారా ఆడుకునేదాన్ని పిసికారా దేనికి చేశారు? ఈ తడవ ఆపరేషన్ చేసి వాడికి బాగలేదు. ఆపరేషన్ చేసి 15 రోజులు అయింది. ఓడు పాలేక పోతా ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు, చేస్తూ ఉన్నాడు. అటు చేశారు సార్. పోయేతలకి ఏమంటే అబ్బాయి గొంతు పిసికేశారు సార్. ఖాజారంతుల్లా సార్ గొంతు పిసికేశారు సార్. ఇప్పుడు ఆ గొంతు పిసుకటంలో హాస్పిటల్లో ఉన్నాడు. ఏం చెప్పారు డాక్టర్లు? గొంతు పిసికేసి ఆ నరాలు ఏమంటే బాగా రక్తం కట్టేసి ఉన్నాయి, దెబ్బతిన్న ఉన్నాయి అని చెప్పారు. కేసు పెట్టలే మీరా? పెట్టాం సార్. ఎక్కడ? ఇక్కడే పెట్టారు. కేసు పెట్టిన దాకా రిపోర్టులు తీసుకెళ్ళలేదు సార్. చూడమన్నారు వాళ్ళు, అందుకని కేసు పెట్టారు. మా తాత నుంచి వస్తుంది మాకు. మీరు చేసుకుంటున్నాం మీ భూమి చేసుకుంటున్నాం. ఆ కైలు కలడానికి కొంత రూమ్ వేసుకోవడానికి స్థలం ఇచ్చాడు మా ఆయన. అప్పుడు ఎప్పుడో కూర్చున్నాయి ఇస్తే సరే ఇచ్చాడు అని చెప్పి మేమేం అడగల. దాన్ని కూడా మేము వేసిన చెట్లకి మేము టెంకాయలు కోసుకుని పోతే లోపలికి అడుగు పెడితే చంపేస్తాను తిన్నాను. మా స్థలంలో మేము బెట్టకు ఎగురొస్తారమ్మా అని చెప్పి కాలాడు పెట్టా. మనం కొట్టు వేసేటప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. కాలు ఎందుకు అడిగి పెట్టకూడదు అంటే అవతల వాళ్ళు లీజు తీసుకున్నారు కదా, వాళ్ళు కొట్టారు. సవాయిని కూడా కొట్టలేదు. లీజుకి ఇచ్చింది అది మీది కదా. అది మనం లీజుకి ఇలా స్థలం మనమే వాడుకుంటున్నాం. దాని అవతల వేరే వాళ్ళ పొలం ఉంది. అది లీజుకి ఆడికి ఎందుకు పోయారు మీరు? మేము అవతల పొలం మన స్థలంలోనే ఉన్నాం. వాళ్ళు మన స్థలంలోకి ఎందుకు వచ్చారు? ఇప్పుడు అదే చెప్పేది, మన స్థలం అంతా ఆక్రమించుకుంటూ వస్తా ఉన్నారు వాళ్ళు. అది అడిగినందుక మేము అది కూడా అడగల. టెంకాయలు కోసుకున్నాను మీకు ఏమంటే చెట్టు కాడ స్థలంలో అడుగు పెట్టేదానికి లేదని అంటారు. ఏ స్థలం? మీ స్థలంలోకే? మా స్థలంలోకి అడుగు పెట్టడానికి లేదంట. వాళ్ళ స్థలంలో మనం ఎప్పుడు అడుగు పెట్టాం. ఇంకా మందే వాడుకుంటున్నారు వాళ్ళు. అంట కూడా మనం వాడుకుంది కూడా మనం అడగట్లే. మేము చెట్లు టెంకాయలు మా టెంకాయలు మేము కోసుకునేదానికి వాళ్ళు రాంతాంతం చేస్తారు.
జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 లో నారాయణ వైల్డ్ ఫైర్ 300కు 300 మార్కులతో పాటు 5 నారాయణ విద్యార్థులకి 100% దేశవ్యాప్తంగా 14 మంది 100% సాధించగా వారిలో 5 నారాయణ విద్యార్థులే. 8 రాష్ట్రాల్లో స్టేట్ టాపర్స్ నారాయణ స్టూడెంట్సే. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ జేఈఈలో ఆల్వేస్ నంబర్ 1 నారాయణే. పోటీలో ఎందరున్నా నారాయణ తగ్గేదేలే.